నమస్తే. హలో అండి అందరికీ. నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితురాలు తనుష్క గారు. మాట్లాడేద్దాం. అయితే మనందరికీ చాలా చాలా డ్రీమ్స్ ఉంటాయి. జీవితంలో సమస్యల నుంచి బయటపడాలని ఉంటుంది. అందులో సొంతింటి కళ సాకారం చేసుకోవాలని అందరికీ ఉంటుంది కదా. మరి సొంతింటి కళ కోసం మన తనుష్క అమ్మని చక్కగా పరిహార మార్గాలు ఏంటో అడిగేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే అండి. అమ్మ, దాదాపు ప్రతి మనిషి కూడా చక్కగా అంటే ఉండడానికి ఇల్లు ఉండాలి, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఈ మూడు ముఖ్యంగా ఉంటే అంతా హ్యాపీగా ఉండొచ్చు. అయితే మరి అందరికి సొంత ఇల్లు సాధ్యమా అంటే నిజంగా కావట్లేదు. అవును. కానీ అందరికి నిజంగా సాధ్యమేనంటారా? ఆధ్యాత్మికంగా పరిహార మార్గాలు ఉంటాయంటారా? ఉంటుందిమా. అయితే ఒకటి మనం చూడాలి, జాతకంలో సొంత ఇల్లుని వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ అది చాలా రోజుల్లోంచి అది ఒక కళగానే ఉండిపోతాయి కొంతమందికి. కానీ సంవత్సరాలు అసలు నిజం చెప్పాలంటే ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు ఏం చేస్తారంటే సొంత ఇల్లు కొనుక్కోవాలని ఏదో రకంగా వాళ్ళు కష్టపడి డబ్బులు చేర్చి పెడతారు. కానీ అది వేరే ఏదో ఖర్చుకు వెళ్ళిపోతూ ఉంటుంది. అది ఒకటి. నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక ప్లాట్ కొనే పెడతారు, దాంట్లో కన్స్ట్రక్షన్ చేయాలన్నా కూడా ఆ పనులు ఆగిపోతూ ఉంటుంది. అది ఎందుకు అట్లా జరుగుతుందంటే వాళ్ళ జాతక చక్రంలో వాళ్ళకి సొంత ఇల్లు అనేది జాతకంలో లగ్నానికి 4వ స్థానం, అంటే లగ్నంలోంచి 4వ స్థానం వచ్చి వాళ్ళ సొంత గ్రహ యోగం గురించి ఉండేది. అది వాళ్ళకి అంటే ఆ గ్రహం వచ్చి వాళ్ళకి మాంది గ్రహం అయి ఉంటనో లేదు వగ్రంగా ఉంటానో, అంటే వగ్రగ్రహం. ఇప్పుడు మీన లగ్నం అనుకోండి, 4th లార్డ్ అక్కడ ఏమవుతాడంటే బుధుడు అవుతాడు. బుధుడు వగ్రం అయిపోతానో లేదు మాంది గ్రహం అయిపోతానో వాళ్ళు ఏంటంటే రెంటెడ్ హౌస్లో కూడా అంటే బాగానే ఉండి ఉంటారు. సొంత ఇంటికి వెళ్ళిన తర్వాత అస్సలు కలిసి రాదు, అసలు ఇల్లే కొనలేకుండా పోతారు కొంతమందులు. అలా కొన్నా కూడా అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళకి సమస్యలే వస్తూ ఉంటుంది. అయితే మేము సొంత ఇంటికి వచ్చిన తర్వాత చాలా కష్టపడుతున్నామని చెప్తూ ఉంటారు, మనం విని ఉండొచ్చు. అయితే కొనాలని అనేటప్పుడు కొనలేకుండా బాధపడే వాళ్ళని చూసుంటాము. వాళ్ళ జాతక చక్రము ఫస్ట్ మనం చూడాలి. ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరు ఉన్నారు, ఇద్దరు జాతకంలో మ్యాక్సిమం ఏంటంటే లోన్ ఎవరి మీద వస్తుందో వాళ్ళ మీదనే కొనుక్కుంటారు. ఎందుకంటే అట్లా వాళ్ళు ప్లాన్ చేస్తారు. ఇదే అబ్రాడ్లో చూడండి, భార్య భర్తలు ఇద్దరు పేరు మీదనే ఉంటుంది. హౌస్ ఒకటి కొనుక్కుంటే ఇద్దరికి కంపల్సరీ ఇద్దరు పేరు మీద రిజిస్ట్రేషన్ చేపిస్తారు. కానీ మన ఇండియాలో అట్లా కాదు. ఎవరి మీద లోన్ అంటే అప్రూవల్ అవుతుందో వాళ్ళు, లేకపోతే కొంతమంది సెంటిమెంట్గా వాళ్ళ వైఫ్ పేరు మీద రాస్తాము, మాకు కలిసి రాలేదు అట్లా అని చెప్పే వాళ్ళు కూడా విని ఉంటాం. బట్ ఇది వాళ్ళకి కలిసి వస్తుందా లేదా. అయితే ఎక్కువ మంది చూడండి, ఎక్కువ వాళ్ళ వైఫ్ పేరు మీదనే జాతకంలో రాసి ఉంది, బాగుంది, మంచి కలిసి వస్తుంది అని చెప్పి అట్లనే రాయమని చెప్తారు. కానీ నెగిటివ్ వైబ్రేషన్ ఉంటే వాళ్ళకి కూడా కలిసి రాదు. అంటే ఇప్పుడు జాతకంలో మనం ఎలా తెలుసుకుంటాము అంటే ఫస్ట్ జాతక చక్రం చూసినప్పుడు వాళ్ళ రాశికి అంటే లగ్నానికి 4వ స్థానము, అలానే 4వ స్థానం సంబంధించిన ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న దశ. సపోజ్ వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పాను మీన లగ్నము 4వ స్థానం వాళ్ళకి ఏమవుతుందంటే బుధుడు అవుతాడని. అదే జాతకంలో మంచిగానే ఉన్నాడు, వగ్రం లేదు, ప్లస్ వాళ్ళకి మాంది గ్రహం కూడా లేదు. కానీ కొన్ని దశలో బుధుడు మంచోడు కాదు. ఇప్పుడు వాళ్ళకి కుజ దశ జరుగుతుంది అనుకోండి, అప్పుడు ఆ బుధుడు అనేది 4వ స్థానాధిపతి అవుతాడు. ఆ టైం ప్రకారం వాళ్ళ పేరు మీద ప్రాపర్టీ ఏదైనా కొనుక్కుంటానో, అదే హౌస్ ఏదైనా కొంటానో, సో అప్పుడు ఏమవుతుందంటే సమస్యలు ఎక్కువైపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే అప్పులు ఎక్కువైపోయి మళ్ళీ ఆ హౌస్ ఇచ్చేసేలా అంటే సేల్ చేసేలాగా అయిపోతుంది. బట్ ఇది కూడా జాతకంలో ఉన్న దోషం. అందుకే మనం ఏం చేయాలంటే ఫస్ట్ జాతకం ఫుల్ అనలైజ్ చేయాలి. వాళ్ళకి నడుస్తున్న దశ బాగుందా, 4th లార్డ్ మంచిగా ఉందా లేదా, ఇవన్నీ చూసుకొని చేయాలి. సరే, కొంతమంది జాతక రీతిగా చూసుకున్నామండి మేము కొనుక్కుంటామని వెళ్తే అక్కడ నెగిటివ్. ఎందుకంటే జాతకంలో 100% వాస్తు చూసే కడుతున్నారు ఇవాళలో. ఎందుకంటే అవి కట్టిన తర్వాత కూడా సమస్య ఎందుకు వస్తుంది చాలా మందికి తెలియట్లేదు. అంటే మన అది అంటే కర్ణాటకలో బెంగళూరులో ఒక క్లయింట్, ఆయన అబ్రాడ్లో అంతా చాలా ప్రాపర్టీ కొన్నారు. బెంగళూరులో తనకు ఒక పెద్ద కాంప్లెక్స్ ఒకటి అంటే కన్స్ట్రక్షన్ చేశాడు. అక్కడ నుంచి తన టోటల్ బిజినెస్ లాస్. అబ్బో, సరే ఇన్ని ఆస్తులు కొన్నప్పుడు ఇక్కడ వచ్చి కొనుక్కున్న ఆస్తి వల్ల ఎందుకు అన్ని బిజినెస్ లాస్ అవుతుంది అనేది అర్థం కాకుండా ఉన్నారు. నేను ఫస్ట్ జాతకం చూశాను. ఈ పర్టికులర్ ఒక 3 years బ్యాక్ మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ కొన్నారా అంటే అది కూడా నెగిటివ్ నెంబర్ నేనే ముందుగానే చెప్పేశాను. ఈ నంబర్ పవర్లో మీరు కొని ఉంటే మీకు అక్కడ నుంచి మీకు ప్రాబ్లమ్స్ ఎక్కువ స్టార్ట్ అవుతుందని. అవునండి, కరెక్ట్ మీరు చెప్పింది. లాస్ట్ 3 years బ్యాక్ కొన్నాము, కానీ ఆ ప్రాపర్టీలో కూడా ఇష్యూస్ జరుగుతుంది అని చెప్పిండు ఆయన. ఏం నంబర్ అని ముందుగా చెప్తే తనకు 5 నెంబర్ కలిసి రాదు. సో తన నెగిటివ్ ఎఫెక్ట్తో ఉంది. అంత ముందుగా అట్లాంటి సమస్య ఏం లేవు. బట్ అయితే అన్ని ఆస్తులు కొన్నప్పుడు ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే తన నెగిటివ్ వైబ్రేషన్లో ఉన్నప్పుడు కొనకూడదు. ఇప్పుడు మనం ఎప్పుడు కామన్గా లగ్నానికి 4వ స్థానం చూస్తామో అలానే నెగిటివ్ నెంబర్స్లో కూడా కొనకూడదు. అది కూడా కొంచెం జాతకం చూసి మనం
తర్వాతనే అసలు తనకు అసలు ఫేవర్గా ఉండే నెంబర్స్ కొనుక్కోవాలని చెప్తూ ఉంటాను నేను. సరే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, వాళ్ళు చూడండి ఎన్ని ఆస్తుల పరంగా బాగున్న వాళ్ళు ఒక ఆస్తి కొన్న తర్వాత ఎంత సమస్యలు ఇరుక్కుపోయారు. సో అప్పుడు మనకు ఇల్లు అనేది కలిసి రావాలి అంటే వీళ్ళకి ఏంటంటే ఇండియాలో ఎక్కడ లేదు కాబట్టి మనకి ఇక్కడే కొనుక్కుంటాము. అసలు అది కమర్షియల్ పర్పస్ మీదనే ఇవ్వాలి, మనకు ఓన్గా మనం ఉండేదానికి కూడా కావాలన్నా అంటే వాళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు ఎన్నో క్రోర్స్ పెట్టి, చాలా లాస్ అయిపోయారు అసలు. అయితే ఇదంతా జాతకంలో మనం ఫుల్ అనలైజ్ చేస్తే లగ్నానికి 4th హౌస్, నెక్స్ట్ వచ్చి జాతక పరంగా ఏంటంటే నెగిటివ్ నెంబర్లో వాళ్ళు ప్రాపర్టీ ఏదైనా కొనుక్కుంటే అది వాళ్ళకి సెట్ అవ్వదు. కొంతమంది ప్లాన్ చేసుకుంటూ ఉంటారు కానీ జాతక పరంగా కార్య విఘ్నం ఇచ్చేది 3rd హౌస్ లగ్నంలోంచి. సో అది ఏమైతుందంటే డిలే అవుతా ఉంటుంది. కొంతమంది చూడండి ఇల్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన ఒక 6 months కంప్లీట్ అయిపోతుంది కదా. అదే కొంతమంది చూడండి అది 10 years అయినా పనులు ఆగిపోయి ఉంటుంది మధ్యలో. అట్లనే అసలు చూసామంటే ఆ హౌస్ అసలు స్టార్ట్ చేసి ఉంటారు, కొన్ని పనులు అవుతుందా, మళ్ళీ ఏదో సమస్య వచ్చి ఆగిపోతుంది, మళ్ళీ కొంచెం వర్క్ స్టార్ట్ చేస్తారు, మళ్ళీ అట్లనే ఆగిపోతూ ఉంటాయి. కానీ వాళ్ళకి అసలు ఆ కళ, అసలు ఇల్లు గురించి ఆశ అనేది అసలు వెళ్ళిపోతుంది. ఎందుకంటే జాతకము ఫుల్ మన ఒక్క విషయం ఎప్పుడైనా కానీ ప్రాపర్ జాతకం అసలు చూసుకొని దాని తర్వాత వాళ్ళకి ఫేవర్గా ఉన్న నెంబర్స్ దాకా కొనాలి. ఇప్పుడు నేను ఒక క్లయింట్, మన ఓల్డ్ క్లయింట్, వాళ్ళు చాలా బాగున్నారు, మన వల్ల మంచిగా అయ్యారు, మంచి పొజిషన్కి వెళ్ళారు. కానీ వాళ్ళు ఏంటంటే ఒక హౌస్ కొనుక్కున్నారు, కొనుక్కునేటప్పుడు నెంబర్స్ అడిగాను. ఫస్ట్ నెంబర్స్ ఇవ్వలేదు మేడం, ఇది కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఇస్తారని. వాళ్ళకి కన్స్ట్రక్షన్ అయిన తర్వాత వాళ్ళకి నెగిటివ్ నెంబర్లు ఇచ్చున్నారు ఆ ప్రాపర్టీ. అసలు నేను చెప్పిన అమ్మాయి ఇది కలిసి రాదు. అయ్యో మేడం మరి ఏం చేయాలి? నేను ఒక్కటే చెప్పిన, నెంబర్ 1 ఫస్ట్ తీసుకుని ఉండాలి, లేదు బట్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత నెంబర్స్ ఇస్తున్నారు అనేటప్పుడు అప్పుడు ఏం చేశానంటే అసలు ఆ హౌసే వద్దు మీకు, అసలు మాక్సిమం సేల్ చేసాను. ఎందుకంటే అది కొన్న తర్వాత వాళ్ళ హస్బెండ్కి అసలే హెల్త్ బాగాలేదు, అసలు హెల్త్ బాగుండట్లేదు. ఇప్పుడు మన క్లయింట్ అయి ఉండి మీరు అసలు నెంబర్స్ కూడా నేను చెప్పే ఇస్తాను అసలు, అంటే వాళ్ళకి ఏదేది లక్కీ నెంబర్స్ ఇవన్నీ ఫుల్ చూసుకునేదా కొనాలి మనం. ఒకవేళ కన్స్ట్రక్షన్ అయింది కొనుక్కున్నా కూడా తప్పేం లేదు, కానీ అన్ని చెక్ చేసుకుని ప్రాపర్ గా తీసుకోవాలి. ఎందుకంటే 2014లో ఇట్లనే అనంతపూర్ వెళ్ళినప్పుడు డైరెక్ట్ అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు ఒక క్లయింట్, తను కూడా ఏంటంటే అసలు మన దగ్గర రెమెడీ తీసుకున్న తర్వాత తనకి గవర్నమెంట్ జాబ్ వచ్చింది, చాలా మంచి పొజిషన్కి వెళ్ళారు. ఆ తర్వాత వచ్చిన డబ్బులతో ఏం చేశారంటే ఒక హౌస్ కొనుక్కున్నారు ఒక 2 years బ్యాక్. అయితే కొన్నప్పట్లోంచే తనకు ఏదో ప్రాబ్లం. మళ్ళీ నా ప్రోగ్రామ్ టీవీలో చూసేసి తను ఏం చేశారంటే, అయ్యో మేడం దగ్గర తీసుకుని మనకు జాబ్ వచ్చింది, మంచి పొజిషన్కి వచ్చాము, కానీ వేరే వాళ్ళది హౌస్ గురించి చెప్తూ ఉన్నాను ప్రోగ్రాంలో. అప్పుడు వినేసి మళ్ళీ అప్రోచ్ అయ్యారు, అపాయింట్మెంట్ తీసుకుని. అప్పుడు మాట్లాడితే ఒక్కటే చెప్పిన, ఈ 3 yearsలో మీరు ప్రాపర్టీ కొని ఉన్నారు, బట్ నెగిటివ్ నెంబర్ 1 పవర్ అది ఏదైనా కొని ఉంటే అట్లా ప్రాబ్లం అవుతుందంటే, అవును మేడం నేను కొనుక్కున్న హౌస్ నెంబర్ 1 వచ్చింది, ప్లాట్ నెంబర్ 55. అసలు నేను చెప్పిన అసలు మీకు ఆల్రెడీ నా క్లయింట్ అయి ఉండి కూడా ఒక్కసారి అపాయింట్మెంట్ తీసుకుని మీరు తర్వాత కొనుక్కుని ఉండొచ్చు కదా. ఎందుకంటే ఇది కలుస్తుందా లేదా ఈ నంబర్ అసలు చెక్ చేసుకోవాలి కదా కదా. ఎందుకంటే అన్ని కోట్లు పెట్టి లక్షలు పెట్టి ఇల్లు కొంటాం, ఎన్నో కోట్లు అసలు. తర్వాత తనకి హెల్త్ ఇష్యూస్ ప్లస్ ఇంట్లో ఫైనాన్షియల్ గా చాలా సఫర్ అవుతున్నారు. ఇంత మంచి పొజిషన్ లో నా క్లయింట్ అయి ఉండి మంచిగా అయ్యి నాకు అది బాధ అనిపించింది ఒక్కసారి. నేను తర్వాత ఏమైందంటే ఆ నెగిటివ్ పవర్ లో ఉన్న హౌస్ సేల్ చేయడానికి పూజలు చేయవలసింది వచ్చింది. మళ్ళీ ఏం చేస్తాం, నెగిటివ్ పవర్ మాంది పవర్ లో కొనుక్కున్నారు తను. అందుకే నేనేమంటానంటే, ఫస్ట్ మనం ఏదైనా కొనుక్కుంటామంటే, సపోజ్ మనం వెహికల్స్ కొనుక్కుంటాం, కార్ కొనేటప్పుడు తర్వాతే మనకేంది రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. సరే కొనుక్కుంటాం, ఫస్ట్ కొన్న తర్వాత ఆ రిజిస్టర్ నెంబర్ ఏంది మనకు కావాలన్నప్పుడే రిజిస్టర్ చేసుకుంటాం కదా. సో ఒక్కసారి నెంబర్స్ చెక్ చేసుకుని చేసుకోవచ్చు కదా. ఎప్పుడు నేను ఒక క్లయింట్కి ఇదే చెప్తాను, ప్రాపర్టీ ఏదైనా కొనుక్కుంటానో లేదు వెహికల్స్ ఏమైనా కొనుక్కుంటానో మీరు ఒక్కసారి జాతకం ఫుల్ అనలైజ్ చేసి తర్వాత కొనుక్కోండి. నా వల్ల మంచిగా అయిన వ్యక్తి మళ్ళీ నా ప్రోగ్రామ్ చూసిన తర్వాత మళ్ళీ రెమెడీ ఫాలో ఇప్పుడు చాలా బాగున్నారు. సంతోషం. సో మీ క్లయింట్స్ అందరూ హ్యాపీగా ఉండాలనుకుంటారు, అర్థమైపోయింది. ఎందుకంటే మనం తప్పకుండా రెమెడీ ఇస్తున్నాము. సో ఇంకొక విషయం ఏంటంటే, ఫస్ట్ మనం చూడాలి ఎవరైనా కానీ ఇంత మంచిగా అసలు ఇన్ని కోట్లు పెట్టి కొనుక్కునేటప్పుడు మనకు ఒక్కసారి జాతకం చెక్ చేసుకోవాలనేది కూడా ఉండాలి కదా అసలు. ఎందుకంటే ఇంత లాస్ అయిన తర్వాత అంటే రావడం అసలు మనకి ఎంత బాధ అనిపిస్తుంది. సో అందుకే జాతక పరంగా ఫుల్ అనలైజ్ చేసి చేసుకోవాలి. ఓవరాల్ గా ఒక రెమెడీ అంటే అమ్మ సొంత ఇంటి కదా సహకారం చేసుకోవాలి. యాక్చువల్ గా భూమికి మన ఎప్పుడైనా భూమాదేవిని కాపాడింది ఎవరు అంటే మనకు వరాహస్వామి కదా. వరాహస్వామి జనరల్ గా ఏంటంటే మనకు కర్ణాటకలో కూడా అసలు ఆ టెంపుల్ కి వెళ్ళి చాలా మంది ఏం చేస్తారు, అక్కడ మట్టి తర్వాత చిన్న చిన్న ఇటుకురాలు తీసుకెళ్లి అక్కడ పెట్టి పూజ చేసుకుని వస్తారు. అలానే మన ఇంట్లో కూడా ఏం చేయవచ్చామంటే, ఎక్కడన్నా ఒక టెంపుల్ విష్ణు ఆలయం ఉండాలి, విష్ణుమూర్తి టెంపుల్ ఎక్కడన్నా ఉంటే అక్కడ ఈశాన్యంలో
కొంచెం మట్టి తీసుకోవాలి. మట్టి అసలు అక్కడ టెంపుల్లో దొరుకుతుందో చూడాలి ఇక్కడ, ఎందుకంటే ఇప్పుడంతా ఫుల్ అవన్నీ ఫ్లోర్స్ అన్ని వేసి పెట్టి ఉంటారు. ఎక్కడన్నా కొంచెం రూరల్లో వెళ్ళి కూడా ఆ టెంపుల్కి వెళ్ళి కొంచెం ఈశాన్యంలో మట్టి తీసుకొని దాన్ని గట్టిగా స్వామి వారిలాగా ఎట్లా మనం గణపతి చేస్తామో అలానే వరాగ స్వామిని అనుకొని మనం పూజ చేయాలి. అంటే ఫస్ట్ గణపతి పెట్టాలి. గణపతి అంటే మన దీపం వెలిగించేసి అగరబత్తి ముట్టించేసి గణపతికి ఫస్ట్ ఒక 5 నిమిషాలు పూజ. తర్వాత ఆ మట్టి తీసుకొచ్చి ఆయన ఆ మట్టిని కొంచెం వాటర్, కొంచెం అందులో శాండిల్, కొంచెం గంధం వేసి, కొంచెం ఏంటంటే రోజ్ వాటర్ మిక్స్ చేసి గట్టిగా మనం పెట్టి వినాయకుడు ఎలా ప్లేట్లో పెడతామో అలానే స్వామి వారిని పెట్టి ఆయన వరాగ స్వామిగా అనుకోవాలి. ఆయన ఆ మట్టిని వరాగమూర్తిగా అనుకొని వరాగస్వామి మంత్రం కవచం ఉంటుంది, తర్వాత ఆయన గాయత్రి మంత్రం ఉంటుంది. ఇవన్నీ ఫాలో అయ్యి ఆయనకు తులసి తలాలతో అర్చన చేయాలి వరాగస్వామికి. చేసిన తర్వాత స్వామి నాకు తప్పకుండా ఇన్ని నెలల్లో నాకు సొంత ఇల్లు రావాలి అని కోరుకొని నేను ఇలా మీ గురించి మొక్కుతున్నా అని చెప్పి ఆయన మాట ఇచ్చి ఒక 8 రోజులు, ఒక శనివారం మొదలుపెట్టి నెక్స్ట్ శనివారం వరకు చేయవచ్చము. బట్ ఇలా పూజ చేసిన తర్వాత ఆ మట్టి అట్లానే సేఫ్గా ఉంటుంది. ఎప్పుడైనా మనకి ఆ ఇల్లు సొంతంగా మనకు వచ్చిన తర్వాత లేదు కొన్న తర్వాత ఎక్కడైనా విష్ణుమూర్తి ఆలయం ఉన్న దగ్గరనో లేకపోతే మనం ఏం చేయవచ్చు అంటే సముద్రంలో వెళ్ళి కూడా ఆ మట్టిని తీసుకెళ్ళి కలిపేయవచ్చు. తర్వాత స్వామివారి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుంటానని మాట ఇవ్వచ్చు. ఎట్లనంటే మన వరాగ స్వామి దగ్గర వెళ్ళి దర్శనం చేసుకుంటామని చెప్పి నాకు మంచిగా చేస్తే, సో అలా మనం వచ్చి మొక్కడం మంచిది. ఒకవేళ వెళ్తామంటే అక్కడికి డైరెక్ట్ వెళ్ళి కొంచెం అక్కడ పూజలు జరిపిస్తారు. ఏంటంటే అసలు కొంచెం మట్టితోని పూజలు, తర్వాత ఇటుకురాళ్ళు పెట్టి మొక్కేసి వస్తారు. ఇవన్నీ ఆ ఇటుకురాళ్ళు తీసి పూజ చేసి తీసుకొచ్చి ఇల్లు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు అది పెడతారు, తెలుసు కదా మీకు. సో అలాంటివి కూడా జరుగుతుంది. ఎందుకంటే ఎలా కూడా చేసుకోవచ్చము. కొంతమంది ఇంట్లో చేసేవాళ్ళు ఇలా కూడా చేయవచ్చు. అయితే ఈ పరిహారంతో సొంత ఇంటిగా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చాలా డీటెయిల్స్ ఇచ్చారమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే అమ్మా. ఎస్, చూసారు కదండి. మరి ప్రతి ఒక్కళ్ళు సొంత ఇల్లు కావాలి, మేము సొంత ఇల్లు కొనుక్కోవాలని అనుకుంటాం. కాకపోతే ఎక్కడో ఆటంకాలు వస్తే ఆ ఆటంకాలు ఏంటనేది గుర్తించాలి. మన జాతకానికి తగిన పరిహారం చాలా ముఖ్యము. అండ్ ఇల్లు కొనేస్తే కాదు, అది ఏ నెంబర్లో ఉంది, ఎక్కడ కొంటున్నాం, మనకి సూట్ అయ్యే వాస్తుపరంగా ఉందా లేదా అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చూసుకున్నప్పుడు ఒక ఇంటిని తీసుకుంటే దానివల్ల మనకి ఖచ్చితమైన ఫలితం ఉంటుంది. సో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. సో ఇల్లు కొనాలంటే ఖచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇల్లు మన సొంతం కావాలంటే ఖచ్చితంగా మనం పాటించవలసిన పరిహారాలు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా మన తనుష్కమ్మ. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అలాగే మరి పర్సనల్గా మీ యొక్క ఇండివిజువల్ జాతకం ద్వారా మీరు సొంత ఇంటి కలను మీ జాతకం చూపించుకుని సాకారం చేసుకోవాలి, సొంతంగా పరిహారం కావాలని అనుకున్నా, మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా వాటికి తగిన పరిష్కారం కావాలి, మీ జాతక పరిశీలన కావాలి, తనుష్క గారి అపాయింట్మెంట్ కావాలనుకుంటే వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.